మహా కుంభమేళాలో మోనాలిసా అనే పూసలమ్మే అమ్మాయికి ఊహించని విధంగా స్టార్డమ్ వచ్చింది. సోషల్ మీడియా ఒక సాధారణ వ్యక్తిని రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేటస్ తెచ్చిపెడుతుందో ఈ సంఘటన రుజువు చేసింది. వైరల్ అయిన వీడియో ఆమెకు ఎక్కడా లేని ఫేమ్ తెచ్చిపెట్టింది. ఇది ఆమె ఉనికికి సవాలుగా మారింది. వాస్తవానికి మోనాలిసా లాంటి వారి జీవితాలను డిజిటల్ మీడియా ఎంతో ప్రభావితం చేసిందనే చెప్పాలి. ఎంతో మందికి డిజిటల్ యుగం ప్రేరణగా నిలిచింది. మోనాలిసా బోమ్స్లే మహా కుంభమేళాలో మరపురాని పబ్లిసిటీని సొంతం చేసుకుంది. ఆధునిక సోషల్ మీడియా శక్తికి డిజిటల్ యుగంలో అనూహ్యంగా స్టార్డమ్ కారణం కావచ్చు. కానీ ఇది కొందరి జీవితాలకు ఎదుగుదలను అందిస్తే కొంతమందిని ఏం మార్చింది, జీవితాలను నాశనం చేసింది. మరి మోనాలిసా జీవితాన్ని ఈ స్టార్డమ్ ఏం చేస్తుందో. ఇంతకీ మోనాలిసా ఎవరు? ఇండోర్ కు చెందిన మోనాలిసా బోమ్స్లే అనే 16 ఏళ్ల అమ్మాయి రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకుని జీవనం సాగించే కుటుంబంలో పుట్టింది. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ లోని మహా కుంభమేళా ఆధ్యాత్మిక కేంద్రంగా మారడంతో దండలమ్ముకోవడానికి ఆమె కుటుంబంతో ప్రయాగకు వచ్చింది. ఈ భారీ జనసమూహంలో ముందుగా వాళ్లని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ త్రివేణి సంగమం వద్ద భక్తులు తమ పాపాలను కడుక్కోవడానికి గుమిగూడే పవిత్ర వాతావరణం మధ్య ఇండోర్ కు చెందిన ఈ యువతి అనూహ్యంగా సోషల్ మీడియా కంటపడింది. అంతే క్షణాల్లో మోనాలిసా అందం సంచలనాలను సృష్టించింది. సోషల్ మీడియాలో శివం బికనేరి అఫీషియల్ ఖాతా నుండి ఒక వీడియో ముందుగా వైరల్ అయింది. ఒక యూట్యూబర్ ఆ అమ్మాయిని ఎక్కడి నుండి వచ్చావు, నీకు ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నాయా అని అడగటం కనిపించింది. ఆ ప్రశ్నలన్నిటికీ ఆమె నవ్వుతూ సమాధానం చెప్పింది. ఈ వీడియో వైరల్ అవడంతో జనాల్లోకి వేగంగా వీడియో స్ప్రెడ్ అయింది. దీంతో కుంభమేళాలో జనాలు ఆమె అందాన్ని నేరుగా చూడడానికి ఆసక్తి చూపించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు భయాందోళనలకు లోనయ్యారు. చివరకు ఆ కుటుంబం ఆ అమ్మాయి భద్రత కోసం నానా యాతనలు పడాల్సి వచ్చింది. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె చిత్రాలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియానా మజాకా అన్నట్టు ఒక రోజులోని ఆమె సెలబ్రిటీ అయింది. దీంతో ఈ బ్రౌన్ బ్యూటీని బాలీవుడ్ హీరోయిన్ చేయాలని కుర్రకారు సోషల్ మీడియా వేదికగా ఉచిత సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఆమెకు సినిమా ఛాన్సులు కూడా వచ్చాయనే ప్రచారాలు జోరందుకున్నాయి.